దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మంచి సమయం. మనందరి జీవితాల్లో దేవుడు అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రతి కుటుంబము, ఆయన నమ్మిన ప్రతి కుటుంబానికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. నా దేవుడు రాజులకు రాజు అని చెబుతున్నప్పుడు రాజులాగా, రాజకుమారులాగా, రాజకుమార్తెలాగా ఆలోచన చేయాలి. నువ్వు రాజువైతే నేను కూడా రాజునే. అవునా? రాజులు ఆస్తుల వల్ల వాళ్ళు ఘనతనుందరు, వాళ్ళ ఆలోచన ద్వారా ఘనతనుంటారు. కాబట్టి ఆ ఉన్నతమైన ఆలోచనలు దేవుడు మనకివ్వాలని కోరుదాం. మరి ఈ మాటల అంశంతో మరి ఈరోజు వాక్య భాగాన్ని ప్రారంభించుకుందాం. మంచి వాక్యం చూద్దాము. గ్రేస్, కృపను గురించిన అధ్యయనం ఈరోజు చేసుకుందాం. సందిగ్ధత. రాత్రికాల సమయంలో 2 వాక్య భాగాలు నేను మరి విశ్లేషణ చేస్తున్నప్పుడు ఏ వాక్యాన్ని నేను పంచుకోవాలి అని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మరి అమ్మతో రాత్రి 12 గంటలకు సంభాషించాను. మరి ఇది ఆలోచిస్తున్నప్పుడు అమ్మన్నది కృప మీద మాట్లాడు బాగుంటుంది అన్నప్పుడు దాని మీద అధ్యయనం చేసుకుంటూ వస్తున్నాను. దేవుడు నాకు విషదపరిచిన వాక్యాన్ని మరి నేను మీకు విషదపరచడానికి ఇష్టపడుతున్నాను. అయితే కృపను గురించి అనేక సార్లు మనం మాట్లాడుకుంటాం. అవునా? ఎక్కడెక్కడ మాట్లాడతాం? బాగున్నారా మీరు అని అడిగితే దేవుని కృప అండి, బాగున్నాం. సంతోషంగా జరిగిందండి అంటే దేవుని కృప. అవునా? ఈ విధంగా ఎప్పుడు ఆశీర్వాదము గురించి మనం మాట్లాడినా, ఎప్పుడు సంతోషాన్నిచ్చే సందర్భాల గురించి మనం మాట్లాడుకున్నా అక్కడ మనము వాడుకగా ఉపయోగించే మాట దేవుని కృప. అయితే దీని యొక్క డీటెయిల్ అండర్స్టాండింగ్ చాలాసార్లు సంఘంలో కూడా నేను డెఫినేషన్స్ చెప్పడానికి ఇష్టపడ్డాను. అవునా? అయితే ఈరోజు కొద్దిగా లోతుగా అధ్యయనం చేయడానికి మనము ఆలోచన చేద్దాం. నాతో ఉన్నారా నాతోని? ఇంటికి పోలేదు కదా, ఇక్కడ ఉన్నారు కదా, మరి నాతోనే ఉండండి. రైట్. అయితే గ్రేస్, ఇంగ్లీష్లో దీన్ని గ్రేస్ అన్న మాట పిలుస్తారు. కానీ ఒక మూలోపదేశము లేదా మూల మాట పదము ఏంటంటే క్యారిస్ అనే గ్రీకు పదము నుండి వచ్చిన మరి పదమే కృప లేదా ఇంగ్లీష్లో గ్రేస్. దీని అర్థాన్ని చూస్తున్నప్పుడు గొప్పగా రాశారు. ఏమని రాశారంటే, ది స్పాంటేనియస్ అన్మెరిటెడ్ గిఫ్ట్ ఆఫ్ ద డివైన్ ఫేవర్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ సిన్నర్స్ అండ్ ద డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆపరేటింగ్ ఇన్ ఇండివిజువల్స్ ఫర్ దేర్ రీజనరేషన్ అండ్ సాంక్టిఫికేషన్. మనం ఇంత చిన్న మాట అంటాం, ఇంత పెద్ద డెఫినేషన్ ఉంది దానికి. అవునా? దాని అర్థం ఏంటంటే దేవుడు మనుషుల పైన కనికరించి, దేవుడు మనుషులను కనికరించి వాళ్ళు ఏది సాధించలేరో, వారికి ఏది అనుకుంటున్నారో అది వాళ్ళకు దొరకకుండా వాళ్ళకు కావలసిన దానిని వారిపైకి ఇచ్చి రక్షణ, పాపమును తీసేసి రక్షణ మార్గంలో నడిపించడాన్నే కృప అని పిలుస్తారు. అర్థమైందా? అర్థం కాలే? అర్థమైందా? అంటే దిస్ కాల్డ్ అన్డిజర్వ్డ్ కైండ్నెస్. ఒక భిక్షగాడు మన దగ్గరికి వచ్చినప్పుడు 10 రూపాయలు ఇచ్చారనుకోండి. అది ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? ఎందుకు వస్తాడు? ఏదైనా మనము డబ్బులు ఇస్తామని మన దగ్గరికి వస్తాడు. అవునా? డబ్బులు ఇవ్వగానే తీసుకుని వెళ్ళిపోతాడు. దాన్ని ఏమంటాం మనము? జాలి పడతాం. అరే మరి నేను బాగున్నాను, ఆయన కూడా బాగుండాలని జాలిపడి సహాయం చేస్తావు, కనికరిస్తావు. యు నో వాట్ ఈస్ గ్రేస్? గ్రేస్ ఏంటంటే, ఆ కృప ఏంటంటే కేవలము వాళ్ళు అనుకున్నది వాళ్ళకు ఇవ్వకుండా, వాళ్ళకు కావలసినంటే ఎప్పుడూ తను అడుక్కోకుండా తనను తీసుకెళ్ళి ఉద్యోగం ఇచ్చి సంపాదించడానికి ఉద్యోగం ఇచ్చామనుకోండి, ఏమంటారు తెలుసా? దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. తను మన దగ్గర నుంచి అది ఎదురు చూడట్లేదు, తనకది ఇవ్వవలసిన అవసరం కూడా లేదు, ఆ విధంగా సహాయపడవలసిన అవసరం కూడా లేదు. కానీ సహాయం చేయడానికి కనికరాన్ని మించినది అడుగుతున్న వాటికంటే, మనకు కావలసిన వాటికంటే
మనం ఊహించిన వాటికంటే ఉన్నతమైనవి, దేవుని ఆలోచన నుండి మనకు కావలసినవి దేవుడు మనకు అనుగ్రహించే దానినే కృప అని పిలుస్తారు. అందుకే గమనిస్తే ఏ విధంగా దేవుడిని నమ్ముకున్నప్పుడు మన జీవితాలను ప్రారంభించామో ఆ విధంగా ఖచ్చితంగా ఎండ్ అవ్వకూడదండి. అది లైఫ్ ఆ విధంగా ఎండ్ అవ్వకూడదు. ఎందుకో తెలుసా, దేవుని కృప మన పైన ఉంటే ఎల్లప్పుడూ కూడా మనకేం కావాల్సినో దేవుని అడగకుండా, దేవా నాకు ఏది అవసరమో, నాకు ఏది మంచిదో అది నువ్వు చేయని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాటను బాగా అంటాం. ఏంటంటే, దేవా నాకు ఉద్యోగం కావాలి, అయినా నీ చిత్తమే, అయినా నీ చిత్తమే. వాడుకతో మాట్లాడే భాష అది. కానీ చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను అడుగుతున్నది కాదు, నాకు ఏది కావాలో అది మా పైన మాకు దయచేయని అడిగే గొప్ప ప్రణాళిక. నువ్వు అడుగుతున్నది ఆయన ఇవ్వడం కాకుండా నీకు కావాల్సినది ఆయన నీకు ఇవ్వడంలో కృప కనపడుతుంది. ఇంగ్లీష్లో మంచి వర్డ్, ఎప్పుడు ఇష్టమైన మాట నాకు ఏంటంటే, గాడ్స్ అన్డిజర్వ్డ్ కైండ్నెస్. అన్డిజర్వ్డ్ కైండ్నెస్ అంటే నేను ఇతనిని కనికరించవలసిన అవసరం లేదు, కానీ కనికరించి హక్కున చేర్చుకుని పవిత్రునిగా చేస్తాడే, దానినే కృప అని పిలుస్తాం. బైబిల్ గ్రంథములో ఉన్న అనేకమైన దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడిన మాటల అంశాల్లో కృప ఉన్నతమైనది, అన్నిటికంటే ఉన్నతమైనది. అవునా, అన్ని మాటల కంటే కూడా ఉన్నతమైనది. ఎందుకంటే ఆ కృప దేవుడు మన పైన ఉంచాడు కాబట్టి మనం ఈ విధంగా ఈరోజు బతకగలుగుతున్నాం. ఆయన కృప లేకపోతే అవునా. అయితే దేవుని కృప గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేవుని యొక్క కృప ఏంటంటే మనుషుల నుండి పాపాన్ని బయటకు తీసి తన ఆత్మీయతను మన హృదయాల్లో పెట్టి నూతన వ్యక్తిగా రీజనరేషన్ని మనకు ఇచ్చేది దేవుని యొక్క కృప. కేవలం ఆయన కృప ద్వారానే అవన్నీ జరుగుతాయి. ఈ విధంగా మనం ఆలోచన చేస్తే మరి కొత్త నిబంధన గ్రంథంలో కేవలం పౌలు భక్తుడు రాసిన గ్రంథాల్లోనే 150 సార్లు కృపను గురించిన మాట కనబడుతుంది. ఎందుకంటే నూతన నిబంధన గ్రంథంలో ఎక్కువగా మనము పౌలు భక్తుడు రాసిన పత్రికలు మనకు కనబడతాయి. మరి ప్రతి మాటలోనూ కృప లేకుండా ఇంకో మాట లేదు. ఎందుకంటే దేవుని యొక్క కృపను ఆయన అనుభవించి ఉన్నాడు గనుక ఎక్కువ సార్లు ఆ మాటను వాడడం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ కృప, దేవుని కృప ఏ విధంగా ఉండేదంటే, మరి మొట్టమొదటిసారి మరియను లూకా సువార్త 1 అధ్యాయం 30 వచనం చూస్తాం మనం. మాట ఏంటంటే, మరియను మొట్టమొదటిసారి దేవదూత మరి కనికరించినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు చెప్పిన మాట కూడా అదే. ఏం చూద్దామమ్మా, లూకా 3:10 అనుకుంటున్నది. బహుగా తొందరపడి ఈ శుభవచనము 30 వచనమ్మా, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందుతీవి. ఈ మాటను చూస్తున్నప్పుడు మనం ప్రారంభిద్దాం ఈ మాటతో మన అధ్యయనాన్ని. మరియతో ప్రారంభిస్తే పాత నిబంధన గ్రంథంలో నుండి మనం గమనిస్తే 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి 27 పుస్తకాలు, మధ్యలో ఉన్న సమయం 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ అని పిలుస్తారు. గాడ్ వాజ్ సైలెంట్. ఎవరితోని దేవుడు మాట్లాడలేదు, ఎందుకంటే తన కృపను చూపించలేదన్న మాట కూడా అనొచ్చు. మొదటిసారి కొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచన నెరవేర్పును ఆయన పరిపూర్ణము చేయడానికి ఆయన మొదటిగా ఒక్క వ్యక్తిని దర్శించాడు. దేవుడు ఒక్క వ్యక్తిని దర్శించాడు. ఆ వ్యక్తి పేరు మరియా. ఆమెను పలకరించినప్పుడు దూత మాట్లాడిన మాట 2 మాటలు, భయపడకు అని. ఎందుకంటే అప్పటి వరకు దేవుని దూత ఏ విధంగా ఉంటారో జనులు మర్చిపోయారు. కానీ ఆమెను దర్శించినప్పుడు దేవదూత చెప్పిన మాట ఏంటో తెలుసా? మరియా భయపడకు. ఎందుకు భయపడకంటే దేవుని చేత నీవు కృప పొంది ఉన్నావు. గమనించండి, దేవుని కృపను పొందుకుంటే ఏం జరుగుతుంది? మీ ఆలోచనలు కొంచెం మారుతాయి. ఈరోజు ఈ మాటను వాడే విధానంలో ఈ మాటలు ఆలోచనలు మారుతాయి. మరియ దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు లోకంలోకి రక్షణ వచ్చింది. అవునా?
లోకంలోకి రక్షణ వచ్చింది. దేవుడు కృప అనుగ్రహిస్తే మనుషులకు అర్థం కాదే కృప. అవునా? ఎందుకంటే అది దేవుడు అందరిపైన వేస్తాడా? అందరిపైన ఇస్తాడా? అందరికీ ఇస్తాడా? అందరికీ ఇస్తాడా? దేవుణ్ణి వెతుకుతున్న ప్రతి ఒక్కరికి ఇస్తాడా కృప. ఎగ్జాంపుల్, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చర్చ్ వైఫై ఎంతమందికి వస్తుంది? మీకు ఎవరికి రాదు, మాకే వస్తుంది. ఎందుకు? ఆ పాస్వర్డ్ మా దగ్గర ఉంది. అవునా? రక్షణకు పాస్వర్డ్ దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప కావాలి అంటే ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. అవునా? అంటే ఇక్కడ కేవలం వైఫై పాస్వర్డ్ మీ దగ్గర లేనంత మాత్రాన ఇక్కడ వైఫై లేదంటామా? అనలేము కదా. అదేవిధంగా దేవుని యొక్క కృప ప్రపంచమంతా ఉంది. తన కృప చేతని ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. తన కృప ద్వారాని ఈ లోకాలన్నింటినీ కూడా దేవుడు శాసిస్తున్నాడు. తన కృప ఏంటంటే మనుషులందరికీ ఈ లోకంలో సమస్తమును కూడా తన కృప ద్వారా తన ఆలోచనతో మార్చడానికి సమస్తాన్ని సృష్టించి తన కంట్రోల్లో దేవుడు పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో అడుగుతారో, ఆ వైఫై పాస్వర్డ్ తీసుకుంటారో, వాళ్ళు మాత్రమే కృపను పొందుకుంటారు. కృపను పొందుకున్నాక కూడా బాధపడతాడు పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దాం, 12వ అధ్యాయంలో పౌలు బాధపడతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 12వ అధ్యాయం 5వ వచనం. నా విషయమైతే 12వ అధ్యాయము 5వ వచనం చదువునన్న. 5 గంటలు కూడా మనం 9వ వచనం చదువుతాం. ఇవన్నీ గురించి మాట్లాడుతూ పౌలు భక్తుడు మాట్లాడుతూ ప్రభువారికి అంటాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. పౌలు భక్తుడు అతిశయపడడానికి ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, నాకు విశేషమైన కార్యాలు ఇచ్చాడు. ప్రవచన వరాలు ఇచ్చాడు దేవుడు, భాషలో మాట్లాడే వరాలు ఇచ్చాడు దేవుడు, స్వస్థపరిచే వరాలు ఇచ్చాడు దేవుడు, ప్రత్యక్షతలు ఇచ్చిన వరాలు ఇచ్చాడు దేవుడు. అందరికంటే కూడా అక్కడ ఉన్న అపోస్తుల కంటే కూడా గొప్పగా సువార్త చేయడానికి ప్రయాసపడడానికి సహాయం చేసిన దేవుడు నన్ను ఎంతగా ఎన్నుకున్నాడు అని అతిశయపడడానికి ఆశపడుతున్నాడు. అప్పుడు దేవుడు తన హృదయంలో ఏం పెట్టాడు? నా శరీరంలో ఒక ముళ్ళును పెట్టాడు అంటాడు. నేను మాట బాగుంటుంది, చదవండి, ఈ మాట బాగుంటుంది. 7వ వచనం అన్న, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై 3 సార్లు ప్రభువుని వేడుకొంటిని. అందుకు ప్రభు అంటాడు, ఇంత గొప్ప విశేషమైన జీవితం నాకు ఇచ్చావు దేవా, వా సూపర్ గ్రేట్ అని అనుకుంటున్న సమయంలో దేవుడు మాట గుర్తు చేస్తే నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. అంటే ఒక రోగాన్ని పెట్టాడు, ఒక బాధను పెట్టాడు, ఒక కృంగుపాటును పెట్టాడు హృదయంలో. ఆయన హెచ్చిపోకుండా నిమిత్తము పెట్టి ఏమంటాడు? దేవా, ఇంత ప్రత్యక్షతలు నాకు ఇచ్చావే, ఈ ప్రత్యక్షతలు బట్టి నేను అత్యధికముగా పడిపోకుండా నా శరీరం ముళ్ళు పెట్టావు. ఇదొక్క తీసేయచ్చు కదా అని ఆయన సన్నిధిలో బతిమాలుతుంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు. ఇక్కడ కృప ఎక్కడ కనపడుతుంది? శరీరంలో ఒక బాధను పెట్టి ఆయన అతిశయించకుండా, ఎన్నో గొప్ప అతిశయాలు అడిగింది ఇవ్వకుండా, ఆయనకు అవసరం కంటే ఎక్కువ ఆయనకి ఇచ్చి, అది నా కృప అని ప్రభువారు చెబుతున్నారు. అంటే నా మాటను ఏమంటారంటే, నా కృప నీకు చాలును. నేను అడుగుతున్నది ఏంటంటే, నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయి, లేదా నా బాధను తీసివేయి, నా రోగమును తీసివేయి అని నేను అడుగుతుంటే అది తీయకుండా ఆయన ఏమంటాడంటే, నా కృప నీకు చాలు. ఆలోచన చేయండి, కృప యొక్క డెఫినేషన్ మారిపోతుంది.
కృప అన్న మాటకు చాలాసార్లు జనులు అర్థం చేసుకునేది ఏంటంటే దేవుడు నేను అడిగినవి నాకు ఇస్తాడు అన్న విషయాన్ని ఆలోచన చేస్తారు. దేవుని కృప ఏంటంటే నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైన కార్యాలు నీకు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి అడుగువాడు ఏమడగాలి అంటే ఈ ముళ్ళు తీసేని అడగొద్దు. అక్కడ ఇది ముళ్ళు పెట్టాడంటే ముళ్ళు ఉండాలి. అదేవిధంగా మనందరి జీవితాల్లో కూడా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఒక ముళ్ళును పెడతాడు. ఎందుకంటే దేవుడిచ్చిన విశేషమైన ఆశీర్వాదాలను బట్టి, అవునా, అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. ఎందుకంటే శరీరానికి హెచ్చింపు ఉంటుంది. అందంగా ఉన్నా హ్యాండ్సమ్గా ఉన్నా, బట్టలు మంచిగా ఉన్నా, ఆస్తులు బాగున్నా ఏమైపోతుంది? ఆటోమేటిక్గా శరీరానికి ఏమొచ్చేస్తుంది? ఒక అతిశయోక్తంగా జరిగిపోతుంది. అది అవి జరగకూడదని దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిదినం మనని నలగొడుతూ ఉంటాడు. ఏదో ఒక బాధ చేత నలగొడుతూ ఉంటాడు, లేదా ఏదో ఒక గొప్ప ఆశ చేత నలగొడుతూ ఉంటాడు. ఎప్పుడు ప్రయాణం దేవుని యొక్క పని చేయడానికి, లేదా ఆయన పనిని మనము నెరవేర్చడానికి ఎప్పుడు నిరంతరం మనం బిజీ పెడతాడు. ఎందుకంటే నువ్వు ఇట్లా అనొద్దని, నువ్వు ఇట్లా అన్నావంటే అయిపోయింది. అర్థమైందా? అందుకని చాలామంది నేర్చుకున్న మాట లోపల ఇట్లా అనుకున్నా కూడా బయటకు మాత్రం దేవుని కృప, కేవలం దేవుని కృప అంటారు. నిజంగా దేవుని కృప అయితే జనులందరికీ నీ ద్వారా నీ ఆశీర్వాదంలో సహాయం దొరకాలి. అవునా? అది నిజమైన దేవుని కృప. ఈ సందర్భంలో మనం నేర్చుకుంటున్న మాట ఇక్కడ ఏంటంటే దేవుడు కొన్నిసార్లు మనకు ఇవ్వకుండా తన కృపను చూపిస్తాడు. కావలసినవి ఇవ్వకుండా కృపను చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు ఇవ్వకుండానే ఉన్నతంగా నేను ఉంచాలని ఆశపడుతున్నాడు. మన సాధారణమైన మనుషులము, సాధారణమైన పరిస్థితుల గుండా వెళ్ళే వాళ్ళము, ఆ సాధారణ గుండా వెళ్ళే మనుషులము ఆ పరిస్థితులు వెళ్తున్నప్పుడు మన సాధారణమైన విషయాలే దేవుని అడుగుతాం. ఉన్నతమైన ఇప్పుడు అడుగుతారా? గమనించండి. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళందరికీ ఒక ప్రశ్న వేస్తా నేను. మీ ప్రార్థనలో ఈ 5 అంశాలు తప్ప వేరే ఉన్నాయో చెప్పండి. మొదటి అంశం, యవనస్తులైతే పెళ్లి కావాలి, పెళ్ళినైతే పిల్లలు కావాలి, పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఆరోగ్యాలు కావాలి. అవునా? వాళ్ళ పెద్దగా అంటే మాకు ఇల్లు కావాలి, బంగారం కావాలి అడగరులేండి, మాకు ఇల్లు కావాలి, అప్పులు తీరాలి. ఇంతమించి ఉన్నాయేమన్నా? ఇంకా అయిపోయింది లిస్ట్, ఇంతనే ఉంది, ఇంకా పెద్దగా లేదు. 5 కూడా లేదనుకుంటా. ఇంతకు మించి మనం అడుగుతామా దేవుని సన్నిధిలో? అడగండి ఒకసారి, చెప్పండి ఒకసారి. ఏది మాట్లాడు, ఏ ప్రార్థన అంశం ఎంత భయంకరమైనది తీసినా కూడా ఈ 4-5 అంశాల్లో ఏదో ఒక అంశంలో ఉండిపోతుంది. దేవుడు దానికి మించింది ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే సాధారణమైన మనుషులం, శరీర సంబంధమైన మనుషులం కాబట్టి మనకు కనపడేటివే అందరిలాగా ఉండడానికే మనం ప్రయత్నం చేస్తాము. కానీ దేవుడు ఆలోచన ఏంటంటే సాధారణమైన మనుషుల్లాగా నిన్నెందుకు ఉంచుతాడు? సాధారణ మనుషులు ఉంచాలనుకుంటే అందరిలో గుంపులుగా వదిలేసి ఆ మధ్యలో కలిసిపోతుండే. ప్రత్యేకంగా నిన్ను ఏర్పాటు చేసుకొని ఒక చేపను పట్టినట్టుగా గాలమేసి మరి నిన్ను పట్టుకొని ప్రత్యేకపరిచి నిన్ను సపరేట్గా పాలుతున్నాడు దేవుడు, పోషిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే నిన్ను ప్రత్యేకమైన వాడిగా ఉంచడానికి. అది దేవుని కృప. ఆ ప్రత్యేక పరిచినప్పుడు ఆ ఒంటరితనము వేధిస్తుంది, దేవుని కృప. ఆ నిందలు నిన్ను వేధిస్తాయి, దేవుని కృప. దేవుడు మనుషులందరికీ దూరం చేసి ఆయన దగ్గర అవ్వడానికి మనల్ని ఒంటరితనంలో పెట్టి, మన బాధల్లో పెట్టి, నువ్వు అడిగిన ఇవ్వకుండా దేవునికి నిన్ను దగ్గర చేయడానికి ప్రతిదినం నిన్ను నలగొడతాడు దేవుని కృప. ఆ విధంగా నిన్ను పరిపూర్ణంగా మార్చడానికి ఇష్టపడతాడు. అది దేవుని కృప. గమనించండి, మనం అడుగుతున్న వాటి కంటే కూడా ఉన్నతమైన దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతూ, ఉన్నతమైన అనగానే మళ్ళీ మీరు కార్లు బిల్డింగ్ అనుకోవద్దు. అది కూడా తప్పే. ఎందుకంటే అవి కూడా అదే కేటగిరీకి వస్తుంది. ఇక్కడ పౌలు గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆయన చేసిన అనేక గొప్ప కార్యాల్లోకి ఆయన అడుగుతున్న ఆశ చాలా చిన్నది, దేవుని కృప. ఇదే విషయాన్ని గమనిస్తే మోషే కూడా దేవుని బతిమాలుకుంటాడు, 3 సార్లు బతిమాలుతాడు. దేవా, నన్ను పాలు తేనె ప్రవహించు కనాను దేశం ప్రవేశింపజేయి. నేను వద్దంటే నన్ను పిలుచుకున్నాను, రానంటే పిలుచుకున్నావు, నువ్వే రావాలి, నువ్వే చేయాలని నేను ఎంత వద్దన్నా నన్ను పిలుచుకున్నావు. ఈ ఐగుప్తు దేశం నుండి నీ జనాంగాన్ని బయటకు తీసుకురావడానికి నన్ను నిలబెట్టుకున్నావు. తీరా ఎరుకో దాటగానే యెరూషలేం కనాను దేశంలోకి ప్రవేశించే ముందు నెబో పర్వతం దగ్గరకు వచ్చి చూసుకో, ఇదే కానాన్ అని చెప్పేసి నన్ను దిగమంటావేం దేవా, నన్ను పంపియవా నువ్వు
నన్ను చేర్చవా నువ్వు, నన్ను అని బతిమాలుకుంటాడు మోషే. దేవుడు ఏమంటాడు తెలుసా? ఎనఫ్, ఇంకోసారి మన మధ్య ఈ టాపిక్ రావద్దు అంటాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. మన మధ్యలో ఇంకోసారి ఈ సబ్జెక్ట్ రావద్దు, వద్దు, నువ్వు రావద్దు అంటే రావద్దు. దట్ ఈజ్ నాట్ మై ప్రణాళిక. అంటే నా ప్లాన్లో అది లేదు. నిన్ను చేర్చడం నా ప్లాన్ కాదు. నువ్వు పాపం చేసావని కాదు, నీ ప్లానే లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మోసే తర్వాత యెహోషువతో ఉంది. అర్థమవుతుందా? అందుకని మన హిస్టరీలో ఒక్కొక్కరికి ఒక సమయం ఉంటుంది. కుటుంబంలో, సమాజంలో, సంఘములో, ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది. రాజకీయ నాయకులకు 5 సంవత్సరాలు ఉన్నట్టుగా మనకున్న సమయంలో దేవుడు మనకిచ్చిన ప్రణాళికను మనం ఎంత గొప్పగా బ్రతుకుతున్నాం ఆ సమయాన్ని, దాన్ని బట్టే మన ఫ్యూచర్ ఉంటుంది. అనుకున్నారు ఎవరన్నా? అనుకున్నారు మోషే కానీ, మోషే పిల్లలు కానీ మా తండ్రి రాడని అనుకున్నారా? రాలేదు. దేవుని కృప ఆ విధంగా ఉంటుంది. ఏంటంటే ఎంత వరకు నేను నడిపించాలో నడిపిస్తాడు, ఎక్కడ వరకు నేను ఆపేసాలో అక్కడ ఆపేసి మళ్ళీ మిగతా జర్నీ స్టార్ట్ చేస్తాడు. దానికి అర్థం చేసుకునే హృదయం కావాలి. దావీదు జీవితం నుండి చూసినప్పుడు ఆ కృపను బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయనని నా హృదయానుసారుడు అంటాడంటే ఏది జరిగినా ఆయన కృప నాపై నన్ను మాత్రం వదిలి పెట్టి వెళ్ళదు అని ఆయన మాట్లాడతాడు. దీన్ని బట్టి ఒక్క విషయం మనకు క్లారిటీ రావాలి అని అంటే, ఇంకా నేను డెఫినేషన్ చెప్పాను, ఓకేనా? ద డెఫినేషన్ అంటే మనకు కావలసినవి కాకుండా మనకు అక్కరగా ఉన్నవి, అవి దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. అవి మనకు అడిగిన దానికంటే కూడా ఉన్నతమైనవని మొదటిగా అర్థం చేసుకోవాలి. అది ఆయన కృప. చూద్దాం, మంచి మాట చూద్దాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనం చదువుదామా. మంచి మాట. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతాం. చాలా. ఎవరి పరిపూర్ణత ఇప్పుడు అడుగుతుందా? ఎవరి నుండి వచ్చింది కృప? మొదటిగా మరియని చూసాము. మరియకు దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? మరియా, నీవు భయపడకము, కృపనొందినున్నావు. అంటే ఆ కృప ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ మనం యోహాను సువార్తకు వచ్చేసరికి ఆ వ్యక్తి, ఆ కృపను దాల్చిన వ్యక్తి లోకానికి వచ్చి ఆయనకు ఇంకొక పేరు ఇవ్వబడింది. ఆ పేరేంటి? ఆయన పరిపూర్ణతలో నుండి. అర్థమైందా? ఈ లోకంలో పరిపూర్ణమైన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. యేసు ప్రభు వారి దగ్గరకు ఒక రిచ్ యంగ్ పర్సన్ వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, ఆయన ఎవరు పరిపూర్ణకు ఏం చేయాలి, లేదా నిత్య జీవంలోకి వెళ్ళడానికి నేను ఏం చేయాలన్నప్పుడు ప్రభువారు మాట చెప్తారు. ఏమని? ధర్మశాస్త్రం ఫాలోగా పర్వాలేదు అంటాడు. అన్ని ఫాలో అవుతున్నా, అయితే నన్ను ఫాలోగా అంటాడు. అవునా? ధర్మశాస్త్రం ఫాలో అయ్యావు కదా, రైట్, అయితే ఇప్పుడు నన్ను ఫాలోగా అంటే అర్థం ఏంటి? నీవు పరిపూర్ణ అవు కోరుచున్నావా, అయితే నన్ను వెంబడించు. ఎందుకంటే కేవలము దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. అంటే కంప్లీట్నెస్, పర్ఫెక్షన్ కేవలము దేవుడు మాత్రమే పర్ఫెక్ట్. యేసు ప్రభువారు పరలోక రాజ్యం నుండి దేవుని యొక్క కృప ద్వారా మనుషుల మధ్యలోకి ఆయన వచ్చి ఉన్నాడు. దేవుడే నరరూపధారి అయి ఈ లోకానికి అవతరించి, కాబట్టి దేవుడు పరిపూర్ణుడు గనుక యేసు ప్రభువారు నరరూపధారిగా పరిపూర్ణుడే. ఆయన దాంట్లో ఏ లోపము లేదు. జీసస్ క్రైస్ట్ ఈజ్ 100% హ్యూమన్. జీసస్ క్రైస్ట్ ఈజ్ 100% డివైన్. 100% దేవుడు, 100% మానవుడు. ఇది ఎట్లా సాధ్యం అంటే, నీకు సాధ్యం కాదు, దేవునికి సాధ్యం. మనకు సాధ్యం కాదు, ఆయనకు సాధ్యం. ఆయన పరిపూర్ణుడు గనుక ఒకరు పర్ఫెక్ట్ అయితే ఆ పర్ఫెక్షన్ ఎవరు తీసుకురాగలుగుతారు? పరిపూర్ణ తీసుకురాగలుగుతారు. మీకు అర్థం కాదు, బాగా చెప్పాలంటే ఒక మంచి స్టూడెంట్స్ 100% స్కూల్లో వచ్చింది అనుకోండి, ఘనత ఎవరికి వస్తుంది? స్కూల్కి వస్తుంది. ఇంకా కొంచెం మనం ఆడుకుంటే వాళ్ళ కోచ్, టీచర్. అవునా? ఇండియాలో మనం చూస్తాం, క్రికెట్లో కూడా చూస్తాం, పర్ఫెక్ట్గా అన్ని రకాలుగా ఆడి గెలిచిన వాళ్ళని చూస్తాం, 100% రిజల్ట్ వస్తుంది. అవునా? వాళ్ళకంతా ఎవరుంటారు బ్యాక్గ్రౌండ్లో?
కోచ్ ఉంటాడు ప్రతి విషయాన్ని వాళ్ళకి దగ్గర ఉండి నేర్పిస్తారు. కొంత ఆటగాళ్ళ యొక్క కృషి, ఎక్కువ మటుకు ఆటగాళ్ళ కృషి ఉంటుంది, దాని వెనుక ఇంకా ఎక్కువగా వీళ్ళ కోచ్ యొక్క కృషి కూడా కనబడుతుంది. అంటే ఒక వ్యక్తి పర్ఫెక్ట్ అయితేనే ఇంకో వ్యక్తిని పర్ఫెక్ట్ చేయగలడు. అవునా? క్రికెట్ ఆడడం నాకు రాదనుకోండి, ఏ విధంగా నేర్పిస్తాను నేను క్రికెట్ ఎవరికన్నా? బైబిల్ చదవడం నాకే రాదు, మీకు ఎట్లా నేర్పియాలి? నాకు రానిది, నాలో లేనిది నేను చేయలేను. క్రీస్తులో సమస్తం ఉన్నది. ఈ లోకములో ఉన్న సమస్తమైన మనుషుల చేత దేవుడు అనుపబడుతున్న అనేక మనుషుల కంటే కూడా ఉన్నతమైన దేవుడు, పరిపూర్ణుడు ఆయన కాబట్టి ఆ పరిపూర్ణత మనకి ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడంటే, దేవుడు చెప్పిన ఆ కృపను యేసు ప్రభువారు మన పైన చూపించేమంటే, కృప వెంబడి కృపను మీకు అనుగ్రహిస్తున్నట్టు. కృప వెంబడి కృప, ఈ మాటను చూస్తున్నప్పుడు బాధ వెంబడి బాధ వస్తుంది, కష్టం వెంబడి కష్టం వస్తుంది, దిగులెంబడి దిగులు, ఎప్పుడు చూసినా కన్నీరే. ఇట్లా వింటాం కదా ఈ మాటను, ఇదే విధంగా వింటాం కదా. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన కృప వెంబడి కృపను అనుగ్రహించే దేవుడు. ఆయన పరిపూర్ణుడు కాబట్టి కృప వెంబడి కృప ఎందుకు ఇస్తున్నంటే, మనము కూడా పరిపూర్ణులుగా అవ్వడానికి. కృప వెంబడి కృప అన్న మాటకు అర్థం గ్రేస్ ఆఫ్ ది గ్రేస్ ఏంటంటే, దాని అర్థం ఏంటంటే, ఆయన దగ్గరికి ఎప్పుడైనా ఆయన కృప నిరంతరం ఉంటుంది, తగ్గిపోదు. అంటే ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, పరిపూర్ణుడు అవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు పడిపోతున్నా ఆయన మళ్ళీ తిరిగి హక్కును చేర్చుకొని మళ్ళీ నీకు అవకాశం ఇచ్చి మళ్ళీ నువ్వు ముందుకు వెళ్ళడానికి నీకు సహాయకంగా ఉండే దేవుడు. దాన్ని దేవుని యొక్క కృప అంటారు. నువ్వు పరిపూర్ణుడు అవ్వడానికి నువ్వెంత ఇష్టపడతావో నీకంటే డబల్ కష్టం ఆయన పడుతున్నాడు దేవుడు. మనం పర్ఫెక్ట్ అవ్వడానికి మనం ఎంత కృషి చేస్తున్నామో, ప్రతి దినము నేను గొప్పవాడిగా మంచివాడిగా అవ్వడానికి నేను ప్రతి దినం ఏ విధంగా నేను అధ్యయనం చేసుకుంటున్నాను, నాకంటే ఎక్కువ అధ్యయనం నా తండ్రి నా కొరకు చేస్తున్నాడు. అందుకే ఆలోచన చేయండి, మంచివాడిగా మారాలని నువ్వు అనుకుంటే మంచి మార్గంలోనే వెళ్తావు, అది దేవుని యొక్క కృప. గొప్పవాడిగా నువ్వు అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా గొప్పవాడిగా అవుతావు, దేవుని కృప. ఈ అప్పుల బాధ నుండి బయటకు రావాలని నువ్వు అనుకుంటే దాని ప్రకారం ప్రణాళికలు నువ్వు వేస్తుంటే, ఆ ప్రణాళికలో దేవుడు నీ సహాయం దయచేసి తన కృపనిచ్చి అవన్నిటిని బయటకు తీసుకొస్తాడు. దేవుని కృప. నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇంకా పర్ఫెక్ట్గా చేసే దేవుడు ఆయన. అది దేవుని కృప. అందుకని ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కూడా కృప వెంబడి కృపను పొందితిమి. వదిలేడు దేవుడు, మధ్యలో వదిలేడు దేవుడు. చాలామంది మనుషులు మధ్య వరకు తీసుకెళ్ళి వదిలేస్తారు. దేవుడు వదిలే దేవుడు కాదు, పరిపూర్ణతలోకి వస్తాడు. అందుకని ఆఖరి బొట్టు వరకు లేదా మనం జీవితాంతం వరకు కూడా నమ్మకముగా ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని ఇస్తానని దేవుడు ఎందుకు వాగ్దానం చేస్తున్నాడంటే మనము ఆఖరి వరకు పరిపూర్ణ అవ్వడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎప్పటికీ పరిపూర్ణ అవుతామంటే మన శరీరంలో ఉన్న లోపాలు మన పరిపూర్ణతకి చాలాసార్లు రానివ్వవు. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం పరిపూర్ణ అవ్వడానికి మనకు కావాల్సిందంటే ఆయన కృప. అర్థమవుతుందా? రైట్. ఇంకో మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యాలు చూద్దాం, 15వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. దేవుని యొక్క కృపను ఇంకా కొద్దిగా జానిద్దాము. గనుక మనమైనను యేసు కృప చేత మనము రక్షణ పొందుచున్నాము. ఈ మాట సందర్భం ఏంటో తెలుసామా? ఈ మాటకు ఆ సందర్భం ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో లేదా క్రైస్తవ చరిత్రలోనే ఏదైనా గొప్ప అధ్యాయం ఏదైనా జరిగింది అంటే చరిత్రలో ఈ అపోస్తల కార్యం 15వ అధ్యాయంలోనే యెరూషలేములో గొప్ప సభ జరిగింది. ఎందుకు మనకు ఇంత గొప్పదని చెప్తున్నా అంటే, అప్పుడే క్రైస్తవులుగా నమ్మిన అనేకులు, మరి క్రీస్తు యూదుడు కాబట్టి మరి యూదామతాన్ని ఆచరించాలా? మరి అన్యులమైన మేము యూదామతాన్ని ఏ విధంగా ఆచరించగలుగుతాం? ప్రపంచంలో అనేక మంది యూదులుగా మారలేరే, మరి పరిస్థితి సందిగ్ధత నుండి ఏ విధంగా బయటకు రాగలుగుతామన్న ఆ భయంకరమైన పరిస్థితుల్లో జరిగిన గొప్ప సంభాషణ అపోస్తల కార్యం 15వ అధ్యాయం. పేతురు నిలబడి మాట్లాడుతున్న ఆ మాట ఏంటంటే, మనమైనను
మన పితరులైనను మోయలేని ఆ భారమును, ఏ భారము? ధర్మశాస్త్ర భారం. ఇదే మాటను చూద్దాం. ఒక్క మాట యోహాను సువార్త 1:17 చూద్దామమ్మా. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ఇప్పుడు 15 చదువునాను. మన పితరులైనను మనమైనను మోయలేని కాడి, ఆ కాడి ధర్మశాస్త్రం అనే కాడి. ఆ ధర్మశాస్త్రం అనే కాడిని మోస్తున్నప్పుడు ఆ ధర్మశాస్త్రంలో ఎప్పుడూ ఎవ్వరూ పరిపూర్ణులు అవ్వలేరు. అవునా? ధర్మశాస్త్రం చెప్పే మాట ఏంటంటే, 10 ఆజ్ఞలు గుండా వచ్చిన మాటలు ఏంటంటే, ఈ విషయాలు నువ్వు చేస్తే పరిపూర్ణుడవు అని చెప్పదు. ఇది చెయ్యకపోతే పాపివని చెప్తుంది. అవునా? ఇది చెయ్యకపోతే పాపివని చెప్తా. అంటే ఎప్పుడు పరిపూర్ణ అవుతావంటే అవ్వలేవు. నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే దేవుడే చెప్పాలి. దేవుడే పరిపూర్ణుడు అంటే పరిపూర్ణుడుగా నువ్వు మారడానికి నీ ఆచారాలు కాదు నువ్వు చేయవలసింది, నీ వేష భాషలు కాదు నువ్వు చేయాల్సింది, నువ్వు చేసే గొప్ప గొప్ప కార్యాలు కాదు నువ్వు చేయాల్సింది. ఆయనకు దానికి కావాల్సిందంటే దేవుని యొక్క కృప. అందుకని అనేక మంది గొప్ప గొప్ప కార్యాలు లోకంలో చేస్తున్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి, దేవా నేను ఎన్నో మంచి కార్యాలు చేస్తున్నంటే నీ మంచి కార్యాల్లో మై ఫుట్ అంటాడు ఆయన. అవునా? నేను లేకుండా నువ్వు ఎంత గొప్పవాడివి, గొప్ప పనులు చేస్తా నాకేంటి? అర్థమవుతుందా? గమనించండి. కుటుంబాన్ని వదిలేసి, కుటుంబం యొక్క బాధ్యతను వదిలేసి బలాదురుగా తిరుగుతూ ఒక్కడిని ఉన్నతంగానే బతికేస్తున్నట్టు ఏమంటారు? వావ్, నీలాగా ఎవ్వరూ చేయలేరంటారా? పనికి మనోడు అవన్నీ వదిలేసి కుటుంబ బాధ్యత చూసుకో అంటారు. అవునా కాదు? అట్లా ఉంటుంది ఇవన్నీ కూడా. దేవుడు లేకుండా మనం చేసే ఎన్ని నీతి కార్యాలు, గొప్ప కార్యాలు కూడా ఆయన పాదాల ముందర పెట్టి చూస్తున్నప్పుడు, ఆయనతో సరిచేసి చూస్తున్నప్పుడు మురికి గుడ్డల్లా కనబడతాయి ఆయన దృష్టిలో. ఎందుకంటే అవి చాలా చిన్నవి. నన్ను కలిగి, దేవుని కలిగి అప్పుడు మంచి కార్యాలు చేయాలి, అవి మల్టిప్లై అవుతాయి అవి. అవునా? ఎందుకు మంచి కార్యాలు? మంచివాడుగా అయితే, మంచి కార్యాలు అయితే, నీవు నిజంగా మంచివాడవైతే దేవుడైన సరైన వాడు ఎవరో తెలుసుకొని ఆయన ఆరాధించు. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన అనుసరించమని చెప్తున్నాడు. ఇక్కడ పేతురి మాటను అంటూ ఏమంటారంటే, మనమైనను మన పితరులైన మోయలేని ఆ భారమును, ధర్మశాస్త్రం యొక్క భారమును శిష్యుల మీద మోపక మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ఆచారాలు చేసేవారందరూ చెప్పవలసిన మాట, ఆచారాల ద్వారా దేవుని సన్నిధికి దగ్గర అవుతాం అనుకున్న వాళ్ళందరికీ చెప్పే మాట, మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు. అవునా? కృప ద్వారా రక్షణ దొరికింది కాబట్టి, ఆచారాల ద్వారా రక్షణ దొరకలేదమ్మా. వాళ్ళకు దొరకలేదు, మనకు దొరకదు. అయితే దేని ద్వారా వచ్చిందంటే, ప్రభువైన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగే వారును, అంటే మనము, అన్యజనులు వారును రక్షణ పొందుదురు అనెను. క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా మనకు రక్షణ కలిగింది. ఈ రక్షణ ఉచితంగా దొరికింది. డబ్బులు ఇచ్చామా? చెప్పుకుంటారు జనాలు. కొంచెం మందిరం బాగా కట్టుకుంటే అమ్మని కొంచెం డబ్బులు వస్తున్నాయి అంటారు. ఇల్లు కట్టుకుంటే ఫుల్ డబ్బులు వస్తున్నాయి అంటారు. నేను అంటాను, మంచి ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయని, నా అప్పుల చిట్టు అంతా ముందు పెడతా. అర్థమవుతుందా? ఎన్ని బ్యాంకులు ఎన్ని లోన్లు తీసుకున్నామో బయట పెడతాం. అర్థమవుతుందా? నో బ్లాక్, ఫుల్ వైట్. దాని అర్థం ఏంటంటే దేవుడు ద్వారా, కృప ద్వారానే ఆశీర్వాదము. మనము దేవుని సన్నిధికి రావడానికి చెల్లించవలసిన వెల మనము కాదు, ఆయన ఆల్రెడీ చెల్లించాడు. ఆయన రక్తముని చిందించి ఆ వెల ఆల్రెడీ చిందించి ఏమంటారంటే, ఇప్పుడు నేను వెల ఇచ్చి కొనుక్కున్న జనాంగం మీరు పక్కకు పడేసిన జనాంగం కాదు, నేను నా రక్తాన్ని, నా ప్రాణమునిచ్చి కొనుక్కున్న జనాంగం కాబట్టి నా సొత్తు. అందుకని నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టును అంటాడు ఆయన. అందుకని క్రైస్తవుల దగ్గరకు వచ్చిన ఎవడు ఎక్కువ రోజులు ఉండలేడు. కష్టం, చాలా కష్టం. ఎందుకంటే క్రైస్తవులు బలంగా ప్రార్థన చేస్తే ప్రపంచం మారుతుంది. పట్టుమని 12 మంది లోకాన్ని తలకిందులు చేస్తే, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది నిజంగా ప్రభువుని నమ్మిన బిడ్డలైతే, వాళ్ళు ప్రార్థన చేయడానికి కూర్చుంటే, వాళ్ళు పూనుకుంటే దేవుని పరిచర్య చేయడానికి ఎవరాపుతారు? ఆపగలుగుతారా? మనది ఇట్లా క్రైస్తత్వం ఏ విధంగా ఉందంటే, నేను సన్నిధికి వచ్చి నేను విన్నానా,
రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన మాట నాకు కరెక్ట్నేమో అనిపించింది. అని అంటాడు, మేము సంఘానికి వెళ్తుంది, సంఘంలో వాక్యం నేర్చుకుంటుంది, నాకేది అవసరమో దాన్ని మాత్రమే తీసుకుంటాను, నీ వాక్యం అంతా తీసుకోను, నేను వాక్యం అంతా వినను, నేను వాక్యంలో నుండి నాకు ఇంత ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను నేను, ఎందుకంటే ఆ ఆశతో వస్తాను, నేను నా గురించి ఒక్క మాట చెప్తారేమో అని ఆ ఆశతో వస్తాను, దాని కొరకే అది మాత్రం తీసుకుంటానంటే గంట ప్రసంగంలో 1 నిమిషం మనం తీసుకునేది ఇక్కడ. ఆ విధంగా ఉంటే పరిపూర్ణులు కాలేరు, సెల్ఫిష్ క్రిస్టియన్స్ అవుతారు. సెల్ఫిష్ క్రిస్టియన్స్ నో. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకొని దేవుని కృపను అనుభవించి ఆయన మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మనమందరం కూడా ముందుకు ఆశపడాలి. అటువంటి క్రైస్తవులు కూర్చొని దేవుని పని చేస్తే ఈ ప్రపంచంలో దేవుని యొక్క సత్య సువార్త, రాజ్య సువార్త ఎంత గొప్పగా ఉన్నట్టే పునర్వైభవాన్ని పొందుకుంటుంది. మనమంత ప్రయత్నం చేయవలసిందంటే, దేవా నీ సన్నిధిలో ఉండడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి నేను నీ సన్నిధిలో ఉన్నంత వరకు నీ మార్గంలో నడిచి నీ కొరకు బ్రతుకు బిడ్డగా నన్ను నిలబెట్టు, సాక్షి సమూహముగా నన్ను నిలబెట్టు అని మనం దేవుని సన్నిధిలో గోజాడగలగాలి. ఇది ప్రభు యేసు ద్వారా మనకు దొరికిన కృప. చూద్దాం ఈ కృప వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక చదువుదాము. పౌలు భక్తుడు తిమోతిని ధైర్యపరుస్తూ చెప్పిన మాట, ఈ కృప ఉండడం ద్వారా మనకు ఏం జరుగుతుంది. 2వ అధ్యాయం తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. చాలమ్మా. ఏం జరుగుతుంది? కృప ఉంటే ఏం జరుగుతుంది? బలవంతుడు అవుతావు. బలవంతుడిని చూసి ఏం చేస్తారు మనుషులు? ఏం చేస్తారు? భయపడతారు. బలవంతుని చూసి భయపడతారు. ఎందుకు? ఈ సందర్భము మనుషులు భయపెట్టు అని చెప్పట్లేదు ఇక్కడ పౌలు భక్తుడు, నీవు భయపడకు అంటున్నాడు. బలవంతుడు కమ్ము అంటే అన్యజనుల మధ్యలో సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నాకు బహుధైర్యము కలిగింది ఆసియా ఖండమంతా సువార్త ప్రకటించడానికి. నీవు కూడా ఆ దేవుడిచ్చిన కృపను బట్టి ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో. ఇప్పుడు మీకు చెబుతున్న మాట కూడా అదే. దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి, ఈ కృప దేవుడు మనలో ఉంటే, దేవుని కృప మనలో ఉంటే నీకు బలము వస్తుంది. దేవుని కృప ద్వారా నీకు ఏం రావాలి? పిరికితనం కాదు, ధైర్యము రావాలి, బలము రావాలి. అది ఎప్పుడు వస్తాయి? నిజంగా ప్రభువారిని సొంత రక్షణ అంగీకరించిన దినమున ఆయన కృప యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. కృప యొక్క మాధుర్యము తెలిసిన వారు ఎవ్వరు కూడా దేవుని సన్నిధిని విడిచి వెళ్ళలేరు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దేవుని స్మరిస్తూనే ఉంటారు. మంచి పనులు జరగాలని ఆశపడతారు. ఏ ఒక్క వ్యక్తి పైన కూడా నీకు దురాలోచన రాదు. వీలైతే ఎదుటి వ్యక్తికి నేను మంచి చెయ్యాలని ఆశపడతావు, సహాయకంగా ఉండాలని ఆశపడతావు. ఎదుటి వ్యక్తి నాకు ఏ విధంగా ఉపయోగపడతాడు కాదు, కానీ నేను ఎదుటి వారికి ఏ విధంగా ఉపయోగపడతానని నిరంతరం కూడా ఆలోచన చేస్తావంటే నీకంటే, నీ గురించి, నీకున్న పరిస్థితుల కంటే ఎదుటి వారి పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. అందుకని క్రైస్తత్వం ఈ రోజు వరకు కూడా ఎంతమంది దుర్మార్గులు వచ్చి దీన్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసినా కూడా ఒక్క విషయంలో మాత్రము ఎవ్వరు ఏం చేయలేకపోతున్నారు. ఏంటంటే దయాగుణము, ఎదుటి వారి పట్ల ఆ ప్రేమ కలిగి ఉండడము, ఎదుటి వారికి సహాయం చేయాలన్న ఆ ఆలోచన, మాట మాధుర్యము, హత్తుకోవడము క్రైస్తవం నుంచి ఎవరు తీసేయలేకపోతున్నారు. దాన్ని అది బ్రాండ్ అయిపోయింది. ప్రేమను చూపిస్తారు క్రైస్తవులు అని అదొక బ్రాండ్ అయిపోయింది, క్రీస్తు బ్రాండ్. అది అర్థమైందా? మరి ఆ విధంగా మనమందరం కూడా కొనసాగించాలి. అంటే దానికి ఏం కావాలంటే బలము కావాలి. అంటే ఎదుటోడికి సహాయం చేయాలంటే చాలా బలం కావాలి. చేయగలుగుతారా? సహాయం చేయాలంటే చాలా బలం కావాలి. ఎంత బలం కావాలి తెలుసా? నీ సమయం ఇవ్వాలి. నీకు అతని నుంచి ఫ్యూచర్లో ఏమైనా అవసరం ఉంటుందంటే ఉండదు, అయినా నువ్వు సమయం ఇవ్వాలి. అవునా? తర్వాత నువ్వు ఇచ్చిన డబ్బులు మళ్ళీ ఇస్తాడా వెనక్కిస్తాడో తెలీదు, అయినా ధైర్యం కావాలి. అవునా? తర్వాత నువ్వు ఇచ్చిన దానికి జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాడా, గుర్తుపెట్టుకోడు, అయినా ధైర్యం కావాలి. అర్థమవుతుందా? దేవుని ప్రణాళికను లేదా దేవుని యొక్క ప్రేమను ఎదుటివాడితో చూపిస్తున్నావు అంటే
ఒక్కసారి ఇచ్చేస్తే ఇంకా దాన్ని మర్చిపోవాలి, నువ్వు మర్చిపోవాలి. అర్థమవుతుందా? అది అందుకని ఆ సందర్భంలో దేవుడు ఏమంటాడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు నీ కుడి చేతినిస్తే ఎడమ చేయి కూడా తెలియదని నా అర్థం ఏంటంటే మర్చిపో. సహాయం చేసావా, మర్చిపో. నేను ఎంత సహాయం చేసావు, ఇంత పెద్దగా అయ్యారు అంటావు. నువ్వు సహాయం చేస్తే పెద్దగా అయ్యారా? అర్థమైందా? ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి సహాయంగా చేయడానికి చాలా బలము కావాలి, చాలా ధైర్యము కావాలి, అది వచ్చిన దినమున దేవుని కృప మనపైన ఉన్నదని గుర్తుపెట్టుకోండి. పర్వాలేదులే అని వదిలేయడము నేర్చుకోవాలి. అది దేవుడు కృప నుండి నేర్చుకునేది. తర్వాత కృప యొక్క ఫలం గురించి ఆలోచిద్దాం. కృప యొక్క ఫలం గురించి ఆలోచిద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. చాలమ్మా, చదువుతాం, అది కూడా చదువుతాము, బట్ ఈ మాటకు అవుదాం. దేవుడు ఒక్కొక్కరికి అందరికీ ఒకే రకమైన కృప ఇచ్చాడా? ఇవ్వలేదు. ఒకరికి 1G ఇస్తాడు, ఒక 2G ఇస్తాడు, ఒకటి 3G ఇస్తాడు, ఒకటి 4G ఇస్తాడు, 5G ఇస్తాడు. అర్థమైందా? ఆ విధంగా ఒక్కొక్కరికి ఎంతెంత అవసరమో అంతంత కృప ఇస్తాడు. ఇప్పుడు గమనించాలి, దేవుడు సపరేట్గా పార్షాలిటీ చూపిస్తున్నాడా అంటే కాదు. నువ్వు ఎంత కంటెంట్ చేయగలుగుతావో అంత. అంటే నీ ఒళ్ళు ఎంత ఉందో అంత బట్టలు ఇస్తాడు దేవుడు. సింపుల్ చెప్పాలంటే ఆయనకు XXL ఇచ్చాడు, నాకు M ఇచ్చాడంటే పని చేయదు అక్కడ. అంతేనా? ఇది బాగా అర్థమవుతుంది. కాబట్టి మనకి ఎంత అవసరమో అంత కృప దేవుడు ఇస్తాడు. మనకిచ్చిన ఆ కొంచెం కృపలో ఎంత గొప్ప పనులు చేయగలుగుతామో దాన్ని బట్టి ఇంకా గొప్ప పనులు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. ఆ మాటను వివరిస్తూ పేతురు భక్తుడు అంటున్న మాట ఇక్కడ ఏంటంటే, దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులంటే ఇచ్చిన పనిని సక్రమంగా నమ్మకముగా చేసే వ్యక్తిని గృహ నిర్వాహకులు అని చెబుతారు. అయితే అది మొదటిది, సింపుల్ వర్డ్స్లో రెస్పాన్సిబుల్ పర్సన్. ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయడి. ఎంత గొప్పగా కృప ఉంటుందో ఎంత ఎక్కువ ఏం చేస్తాం? కాలు మీద కలిసి కూర్చుంటాం. అవునా కాదా? ఎంత ఎక్కువ కృప ఉంటుందో, లేదా అన్ని కృపల్లో దేవుడు చూపించింది ఎదురు చూస్తుంది మన దగ్గర నుంచి ఏంది? నీకు ఇచ్చిన పనిని గొప్పగా చెయ్యి, రెస్పాన్సిబిలిటీ తీసుకో దానిపైన. అయితే ఏం చేయాలి? ఒకరికొకడు ఉపచారము చేసుకోవాలి, పరస్పర సహాయము చేసుకోవాలి. ఇది దేవుడు నేర్పించే గొప్ప ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏంటి? ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆ సహాయము ఒకరికొకరము చేసుకోవాలి. ఇది క్రైస్తత్వంలో మనం ఇంకో మాట అంటాం ఏంటంటే, ఈ మాటను ఏమంటారు? ఫెలోషిప్ అని కూడా పిలుస్తాం, సహవాసం అంటాం. అందుకని ఒకరికొకరం ఉండి ఒకరికొకరము సహాయపడాలి. ఇప్పుడు గమనించండి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలన్న మనసు నీకు వస్తుంది, ఉపచారం చేయాలని మనసు వస్తుంది, సంఘములో కానీ కుటుంబాల్లో కానీ నీకు వస్తుందంటే ఆయన కృప మన పైన ఉన్నది, లేకపోతే రాదు. కఠినంగా ఉంటారు. ఇది నా పని కాదు, ఇది నేను ఎందుకు చేయాలి, నాకు చెప్పలేదు కదా, నాకు లాస్ట్ టైం చెప్పినప్పుడు గుడ్ అనలేదు కదా, అవునా, నన్ను శభాష్ అని పిల్లలు వేరేలో పేర్లు చదివారు, నా పేరు చదవలేదు కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఐమ్ టెల్లింగ్ యూ, నో. దేవుని కృప మన పైన ఉంటే దేవుని యొక్క ఒకరికొకరు పరిచారము చేసుకుంటాము. ఆయన కృప ఎంత గొప్ప విలువైనదంటే ఆయన సన్నిధికి వెళ్ళడానికి మనల్ని తొలగిస్తుంది, వాక్యము నేర్చుకోవడానికి, తన పని పరిచర్య చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది, బలవంతము చేస్తుంది, ఒకరికొకరు సహాయకులుగా చేస్తుంది. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. ఒకడు బోధించిన యెడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలను, ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఎందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహింపరచబడును, యుగయుగములు మహిమయు ప్రభావములు ఆయనకు ఉండునుగాక. అంటే ఒకరికి బోధించి తీస్తే గొప్పగా బోధించాలి, ఒకరికి ఉపచారం చేస్తే
దేవుడు కృప ఇస్తే ఆ కృపను చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరికి ఏ పని ఇచ్చిండ్రో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలనేది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. ఇంకో మాట, చివరి మాట చూద్దాం. మరి కృప కొరకు ప్రార్థన చేయాలా? చెయ్యాలి. మరి ఇంత కృప ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాము. ఒకసారి నెమరు వేసుకుందాం. మొదటిది, కృప ఎక్కడి నుంచి వస్తుంది? కృపకు మూల భాష ఏంటి? మూల భాష క్యారిస్, గ్రీక్ మాట క్యారిస్. దాని అర్థము సింపుల్ భాషలో ఇప్పుడే మర్చిపోయారు, తర్వాత ఎప్పుడు గుర్తుంటుంది? నేను అడుగు వాటికంటే, నేను ఊహించు వాటికంటే నాకు కావలసినవి దేవుడు ఎరిగి నన్ను కనికరించి నాకు అనుగ్రహించి దాన్ని కృప అంటాం. ఇంకొక మాటలో కృపాకాలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటను యాడ్ చేస్తాను. కృపాకాలములో దేవుడు గురించి ఎవరెవరైతే తను వెతుకుతూ ఉంటారో ఆ దేవుని వెతుకుతున్న వారందరికీ ఆయన తన్ను తాను తగ్గించుకొని తన కృప ద్వారా మనకు కనపరచబడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, మనుషుల ద్వారా మాట్లాడతాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తూ ఉంటాడు. నువ్వు చేయవలనుకున్న గొప్ప గొప్ప కార్యాల ద్వారా చేయిస్తూ ఉంటాడు. అది నువ్వు ఏ పని కోసం అయితే ఎదురు చూస్తున్నావో, ఆయన వెతుకుతూ ఉన్నావో ఆయన నీకు దొరుకుతూ ఉంటాడు. నువ్వు వెతకడము, ఆయన దొరకడము జరిగేదే కృపాకాలంలో. ఆ విధంగా నువ్వు అనుకున్న వాటికంటే నువ్వు ఇంకా గొప్ప విషయాలు నీకు ఇవ్వాలని ఆశపడే దాన్ని కృప అని పిలుస్తాం. ఇది మొదటిది. తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది కృప? దేవుని దగ్గర నుంచి. కృప వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు అడిగిన ఇస్తాడు దేవుడు కాదు, ఆయన చిత్తం నీ జీవితంలో ఏం చేయాలో అది దేవుడు మనతో చేపిస్తాడు. తర్వాత కృప ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే బలముతో ఉంటారు, బలవంతులుగా ఉంటారు. ధైర్యము చెడిపోదు వాళ్ళకు. ఈ ధైర్యం, బలవంతము దేని కొరకంటే ఎదుటి వ్యక్తికి ఉపచారము చేయడానికి, సహాయపడడానికి, నువ్వు మలుచుకోవడానికి దేవుడు సహాయపడతాడు. ఆఖరి మాట చూద్దాం. హెబ్రీ రాసిన పత్రికలో హెబ్రీ గ్రంథంలో నుండి 4వ అధ్యాయం అనుకుంటాం, 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరదాం. ఏమర్థమైంది? మళ్ళీ చదవండి, అందరు చదవండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. కృప పొందుటకు కృపాసనము దగ్గరికి వెళ్దాము ధైర్యముతో. అవునా? కృప పొందడానికి కృపాసనము అంటే కృప యొక్క సింహాసనము. కృపాసనం అంటే కృప యొక్క సింహాసనము, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. అయితే పాత గ్రంథంలో అప్పటిన్న రబ్బీలకు ఈ మాట అర్థమయ్యేటి కావంట. ఎందుకంటే గాడ్ ఇస్ అ జస్ట్ గాడ్, అంటే ఆయన నీతిమంతుడు, తీర్పు తీర్చే దేవుడని ఒక పక్కన, కనికరించే దేవుడని ఇంకొక పక్కన మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఆలోచించారంటే ఏ విధంగా కలుగుతుంది? కనికరము, తీర్పు రెండు సపరేట్గా దేవుడు మాట్లాడుతున్నాడే. అయితే ఈ రబ్బీలు ఏమని నేర్పించేవారంటే బోధకులు, దేవుని దగ్గర 2 సింహాసనాలు ఉన్నవి. ఒక సింహాసనము కృపా సింహాసనము, రెండవ సింహాసనము తీర్పు సింహాసనము. అయితే దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసుకొని కొంతమందిని కృప సింహాసనం దగ్గర పంపిస్తాడు, కొంతమందిని తీర్పు సింహాసనం దగ్గర పంపిస్తాడు. అర్థం కాలేదు వాళ్ళకు, అర్థం కాలేదు. యేసుక్రీస్తు ప్రభువులో 2 కలిసి ఉన్నాయి, అక్కడ 2 కలిసి ఉన్నాయి. అందుకని ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కృపనే మన పైన చూపించాడు, ఆయన కనికరాన్ని చూపించాడు. ఆయన మనని తీర్పు తీర్చలేదు. యోహాను సువార్త 3:17 వచనంలో ఏమంటాడంటే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి మనుష్య కుమారుడు రాలేదు, కానీ కుమారుడు ఈ లోకాన్ని నశింపజేయడానికి రాలేదు, తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ ఆయన కుమారుని ద్వారా రక్షించడానికే వచ్చాడు. రక్షించడాలంటే గొప్ప కృప కావాలి. అయితే యేసు ప్రభువులో 2 పరిపూర్ణమైనవి. యేసు ప్రభువులో 2 పరిపూర్ణమై ఈ విధంగా జరుగుతుంది అంటే, మరి ఒక కోర్టుకు వెళ్ళినప్పుడు ఒకటి జరుగుతుంది, కనికరించి వదిలేస్తారు, రెండోది తీర్పు తీరుస్తారు. దేవుని దగ్గర కూడా అదే కదా. ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఈ మాటను చూస్తున్నప్పుడు
మనమందరము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, అంటే ఎప్పుడు అవసరమో ఎప్పుడు అక్కరగా ఉన్నదో ఆ సమయమందు దేవుని యొక్క సహాయం మనందరికీ దొరుకునట్లుగా మనందరం ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క కృపను పొందుకున్నట్లు ఆయన కృప సింహాసనం దగ్గరికి వెళ్ళాలి అని చెబుతున్నాడు. అంటే అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా నన్ను కనికరించు, నన్ను తృణీకరించకు, నన్ను కనికరించని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెప్పే మాట అది. ఎక్కడికి వెళ్తున్నాం మనము? కృపా సింహాసనం దగ్గరికి వెళ్తున్నాము. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నన్ను కనికరించు అని చెప్పిన ప్రతి బిడ్డను ఆయన కనికరించి ఆయన తన పాప నుండి విముక్తినిగా చేస్తాడు. తన దగ్గరికి పాపములో ఉంటూ పశ్చాత్తాపం పొందకుండా, తన సన్నిధికి వెళ్ళకుండా నన్ను కనికరించి అడగని బిడ్డలందరూ ఎటుపోతారు? తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? పునరుద్ధానం గురించి మాట్లాడేటప్పుడు ప్రభువారు అదే మాట పౌలు భక్తుడు చెప్తాడు. తీర్పు పునరుద్ధానం గురించి మాట్లాడతారు. తీర్పు పునరుద్ధానం ఎవరి కొరకంటే ఆఖరిగా దేవుని నమ్మని బిడ్డలకు తీర్పు పునరుద్ధానము గురించి మాట్లాడతారు. మనకైతే తీర్పు పునరుద్ధానము లేదు, కానీ కృప ద్వారా రక్షించబడ్డాము కాబట్టి మనకు తీర్పులోనికి రాము. అందుకని దేవుడు ఇన్ని రకాలుగా ఆయన కృపను మనపైన చూపిస్తూ, తనను వెతుకు వారందరికీ ఆయన దొరుకుతూ, తను కనుగొంటూ, తను చెప్పిన మార్గంలో నడుస్తూ, తన వాక్యాన్ని అధ్యయనం చేస్తూ, ఈ అధ్యయనం చేసిన వాక్యం తగ్గట్టుగా బ్రతుకుతూ, బోధిస్తూ, ఎదుటి వాళ్ళకు ఉపచారము చేస్తూ, దేవుళ్ళో ఉన్న మంచితనాన్ని, మనలో ఉన్న మంచితనాన్ని, దేవుని యొక్క సువార్తను, మన సాక్ష్యమును ఆనుకుని దేవుని సింహాసనాన్ని, రాజ్య సువార్త ప్రకటించలాగిన మనల్ని దేవుడు నిర్ణయిస్తాడు. అది దేవుడు మన పైన చూపించిన దీర్ఘకాలిక కృప. ఈ కృపను పొందుతున్న మనము ధన్యులము. ఈ కృప అందరికీ దొరికిందంటే అందరికీ అవకాశం ఉంది, కానీ కొందరే దాన్ని పొందుకుంటారు. దానికి వేయవలసిన మొదటి స్టెప్ ఏంటంటే ఆయన సన్నిధిలో వెళ్ళి గోజాడము. దేవాని కృప నుండి నన్ను తొలగించకము అన్న మాట బాగుంటుంది. ఒక మాట చూద్దాం, మిస్ అయిపోద్దామా? దట్స్ ఓకే. మాటకు నేను చెప్తాను, నేను వివరణ ఇస్తాను. దాని అర్థం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించిన కృపను ఎక్కడి నుండి మనము కృప నుండి తొలగిపోకుండా నిమిత్తము మనము నిరంతరము దేవునికి ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉండాలని గొప్ప మాట. అంటే కృప నుండి తొలగిపోతారా జనులు? అంటే తొలగిపోయే అవకాశం కూడా ఉన్నది. అది దేని ద్వారా జరుగుతుందంటే మన శరీర కార్యాల ద్వారా, దుర్బోధల ద్వారా, ఎదుటి వ్యక్తుల యొక్క పాపము మనలోకి మళ్ళీ తిరిగి రావడం ద్వారా దేవుని కృపను పొందలేకపోతున్నారు. ఎందుకు పోతారంటే దేవుని సన్నిధిలోకి వచ్చి మళ్ళీ లోకంలోకి వెళ్ళిన వ్యక్తులందరూ కూడా దేవుని యొక్క కృపను నుండి దాటి వెళ్ళిపోతారు. అది దేవుడు చెబుతున్న మాట. మరి మనమందరం కూడా ఎవ్వరము కూడా కృప నుండి తొలగిపోకుండడము అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు మనందరికి దేవుడు నేర్పిస్తున్న మాట కూడా అదే. కృపచేత రక్షింపబడ్డాము, కృప ద్వారా రక్షింపబడ్డావు కాబట్టి తొలగిపోవడానికి దేవుడికి ఆజ్ఞ లేదు. కేవలం మనము ఆ దేవుడిచ్చిన ఈ ప్రణాళిక నుండి తొలగిపోతే తప్ప మనము దేవుని కృపలోనే ఎల్లప్పుడూ ఉన్నాము. ఈ కృప ధైర్యంనివ్వాలి, ఈ కృప కనికరంను ఇవ్వాలి, ఈ కృప ప్రేమనివ్వాలి, ఈ కృప ఆయన దేవుని యొక్క పనిని చేయలాగా నిన్ను ప్రోత్సహించాలి. ఈ కృప దేవుని యొక్క ప్రేమను పెంపొందించేలాగా ఉండాలి. అంత గొప్ప మాటను, కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏది ఉన్నా లేకపోయినా నా యేసు నాకుంటే చాలు అన్న ఆలోచనతో మనం జీవితాంతము జీవించడానికి ఇష్టపడాలి. ఈ మాటలు దేవుడు తన మహిమ కొరకు వాడుకునిగాక. ఆమేన్. తల వంచుదామా, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చిన అవకాశపడి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృప లేకుండా మనం బ్రతకలేము. ఆయన కృప నుండి తొలగిపోవడము దేవుని యొక్క ఉద్దేశము కాదు. నిన్ను రక్షించాడు ఆయన, నిన్ను ప్రేమించాడు ఆయన. యేసయ్యా నాకు సహాయం దయచేయమన్న ప్రతిసారి నీకు సహాయం చేసే దేవుడు. ఆయన కృప మనల్ని ఎప్పుడు విడిచి వెళ్ళదు. మనం అడుగు వాటి కంటే,
మన జీవితంలో మనం కోరుకుంటున్న వాటికంటే కూడా ఎన్నో గొప్ప విషయాలు దేవుడు మన కొరకు చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆయన కొరకు కనిపెడతావా? మరి నిజంగా ఆయన నీ జీవితంలో చేయాలనుకున్న అనేక గొప్ప కార్యాల కొరకు కనిపెడతావా? ఆలోచన చెయ్యి. ఈ మాటలు నీ హృదయంలో ముద్రింపజేసి, దేవా నీ కృపను మేము పొందుకున్నట్లుగా, నీ కృపా సింహాసనం యుద్ధకు దేవా మేము నిరంతరం వచ్చినట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా, మీకు స్తుతులు వందనాలనైనా. మీ బిడ్డలకు మీ వాక్యాన్ని అందించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తుతులు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవా రక్షించండి. మీ కృప యొక్క దేవా ఆ ఆలోచనను వ్యర్థముగా వాడకుండా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన ఈ కృపను మేము పరిపూర్ణులుగా మార్చుకోవడానికి ఉపయోగించుటకు సహాయం దయచేయండి తండ్రి. మీరు మాకు అనుగ్రహించే ప్రతి ఒక్క ఈవులను సంతోషముగా మేము తండ్రి స్వీకరించి మీ నామాన్ని హెచ్చించే బిడ్డలుగా జీవించుటకు సహాయం దయచేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. హృదయాల్లో వాక్యాన్ని భద్రపరచండి. వారి ద్వారా అనేకులకు దేవా వాళ్ళ జీవితాలు మార్చబడి, నవీనపరచబడి, నూతనపరచబడి తండ్రి కొత్త ధనముతో బిడ్డలనైనా జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాం. మీరే నమ్మదగిన దేవుడు అని నమ్మచ్చు. ఈ వాక్యాన్ని ఈ సమయాన్ని మీకు అప్పచెబుతూ ప్రతిఫలము దయచేయమని అడుగుచు. నజరేయుడి పరిశుద్ధుడు యేసు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.